మనము ఇందాక తిమోతిలో రాసినటువంటి పత్రికలు ఉన్నట్టుగానే మనుషులందరూ కూడా మనం కూడా ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక దేశాన్ని కనుక, ఒక రాష్ట్రాన్ని, ఒక ప్రజను కనుక నశింపజేయాలనే ఉద్దేశం ఉన్నాడు అనుకోండి, ఉంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని కాపాడుతాడు. మీ అందరికీ తెలుసు, అబ్రహాం కాలంలో సొదొమ గొమొర ప్రజలు, నా అంశం కాదు అది, నేను చెప్తున్నా, మీకు అర్థం కాదని చెప్తున్నా. అబ్రహాం కాలంలో, లోతు కాలంలో ఏమైందంటే సొదొమ గొమొర ప్రజలు భయంకరమైన పాపులు, వాళ్ళు ఘోరాది ఘోరమైన పాపం చేశారు వాళ్ళు. అందుకే దేవుడు ఏం చేశారంటే ఆకాశంలో నుంచి అగ్నిగంధకాలను కురిపించి ఆ పట్టణాన్ని మొత్తానికి ఏం చేశాడంటే భస్మాపట్టణం చేశాడు. ఇక్కడ మనం చదివిన వాక్యంలో కూడా మోషతో అదే అన్నాడు కదా, నేను ఆకాశంలో అగ్ని కురిపించి జనములంతా కాల్చివేస్తా అన్నాడు. ప్రభు నందు పిల్లరా, అయితే అక్కడ కూడా అబ్రహాము గారు ఏం చేశారంటే, ప్రభువా అక్కడ 100 మంది నీతి మంత్రులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడవా, అక్కడ 50 మంది ఉంటే కనీసం 20 మంది ఉంటే కాపాడవా అని చెప్పి మాటికి దేవుని సన్నిధిలో ఏం చేశాడు. మనం కూడా ఆ విధంగా ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన తెలుగు ప్రజానీకంలో ఎవరైతే ఇంకా మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా, ఇంకా అబద్ధములో, మోసంలో, అన్యాయంలో, అక్రమంలో, సాతాను కలిగించిన గుడితనంలో జీవిస్తూ ఉన్నారో అటువంటి వారందరూ కూడా మారు మనసు పొంది ప్రభు యొద్దకు నడిపించబడాలని చెప్పేసి మన ప్రాణంలో ఊపిరి ఉన్నంత వరకు కూడా మనం ఏం చేస్తూ ఉండాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. మీకు ఒక విషయం చెప్తా చూడండి, కృపావారాలు అనేటివి కేవలం కొంతమందికి, అది దేవుడు ఎవరికి ఇవ్వాలని కూడా వాళ్ళకి ఇస్తాడు. మన సంఘంలో మీరు కనుక ఆసక్తి కలిగి, ప్రభువా నన్ను, రాయలమ్మ గారు ఉన్నారు, ఆమెకి దేవుడు భాషలతో మాట్లాడే వరం కావాలని చెప్పేసి ఆమె ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంది. అట్లా మీరు కూడా మీకు కావాల్సినటువంటి వరాలు అడగడంలో తప్పులేదు. దేవుడు అది ఎవరికి ఇవ్వాలని కూడా వాళ్ళకి ఇస్తాడు. అయితే కృపావారాలు అనేది కొందరికే, ఈ బోధించేది కూడా ఒక వరం, ఇది బోధ చేసేది అనేది కూడా ఒక వరం. ఇప్పుడు అపోస్తులు కానీ, ప్రవక్త కానీ చాలా వరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్క వరం. కానీ అందరికీ దేవుడిచ్చిన వరం ఏంటి అంటే ప్రార్థించే వరం మాత్రం అందరికీ ఇచ్చాడు. వరాలు అనేటివి కొందరికి మాత్రమే, అంటే దేవుడు అది ఎవరికి ఇవ్వాలని కూడా వాళ్ళకి ఇస్తాడు. అయితే ప్రభునందు పిల్లారా, ప్రార్థించే వరం ముందు చూసారా అండి, ఈ అన్ని వరాల కంటే ఉన్నతమైన వరం ఇది. అర్థమవుతుందా అండి? మీ ప్రార్థనలో మీరు ఏం చేయాలంటే, ఎక్కడెక్కడైతే ప్రాంతాలలో అంటే ఇంకా నువ్వు రక్షించబడకుండా, ఉదాహరణకి మన ఉత్తరాంధ్రలో ఇంకా చాలా మట్టికి సువార్త వెళ్ళలేదు. ఇక్కడ దక్షిణంలో ఉంది కానీ అక్కడ ఉత్తరాంధ్రలో ఇంకా చాలా మట్టికి అక్కడ సువార్త ఇంకా నువ్వు ద్వారం తెరవబడలేదు. ఒకవేళ మనోళ్ళు వెళ్తున్నాను కూడా అక్కడ పట్టుకొని కొడుతూ చంపుతూ ఉన్నారు. ప్రభునందు పిల్లరా, అటువంటి వాటి గురించి మనం ఏం చేయాలి? అక్కడ కూడా సువార్త అందాలి, సేవకులు అక్కడ కూడా లేపబడాలి. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలని, గుండాలను, రౌడీలను, వ్యభిచారులను, దొంగలను, మోసగాలను, మంత్రగాలను ప్రభువా మార్చు, ప్రభువా మతోన్మాదులను మార్చు ప్రభువా అని చెప్పేసి మనము మన యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. మీకు తెలుసో తెలీదు, చాలామంది సంఘ పరివారాల నుంచి రక్షించబడ్డ వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు తెలియక వాళ్ళు కూడా సౌలు లాగానే, పౌలు లాగానే ఏం చేశారంటే, తెలియక దేవుని సంఘాన్ని అపరిమితంగా హింసించి, ప్రవక్తలను, సేవకులను దూషించి చంపి చేసినట్టు చాలామంది అట్లా ఉన్నారు. కానీ ఎప్పుడైతే యేసయ్య వారితో ఎన్కౌంటర్ అయ్యాడో, అంటే ఎప్పుడైతే వారితో మాట్లాడారో, ఎప్పుడైతే వారిని యేసయ్య ఆయన తట్టు తిప్పారో, అటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు మారు మనసు పొంది యేసయ్య సత్య సువార్తను పట్టుకొని ప్రకటన చేస్తూ ఉన్నారు. ప్రభునందు పిల్లారా, నీ ప్రార్థన బట్టి ఏం చేస్తారంటే ప్రజల యొక్క హృదయాలను దేవుడు మారుస్తాడు. ఇది మర్చిపోవద్దు. మన జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇది ప్రభునందు పిల్లారా. కాబట్టి మనం ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంటే ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రార్థన చేస్తారా? ఇప్పటి నుంచి మీరు చేస్తారండి? ప్రార్థన చేయలేకపోతే కనుక దేవుని సన్నిధిలో మీరు అందరూ కూడా, ఎందుకంటే ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. నువ్వు ప్రసంగం చేయకపోవచ్చు, నువ్వు ఉన్నతంగా నిలబడి నీకు బైబిల్ ప్రకటించేంత జ్ఞానము నీకు లేకపోవచ్చు. కానీ ఒక వ్యక్తి గురించి ఒక గొప్ప భక్తుడు ఏమన్నా అంటే, దేవుని పక్షంగా ప్రజలతో మాట్లాడడం గొప్ప విషయం కాదంట. అర్థమవుతుందా అండి? ఇప్పుడు ఉదాహరణకి నేనున్నా, ఇప్పుడు ఎవరి పక్షంగా మాట్లాడుతున్నా? నేను దేవుని పక్షంగా మాట్లాడుతున్నా కదా. దేవుని పక్షంగా నిలబడి, అమ్మలారా, అక్కలారా, యేసయ్యను నమ్ముకోండి, మీ పాపాలు విడిచిపెట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్పేసి అంది కదా. ఇది గొప్ప విషయం కాదంట. కానీ ప్రజల పక్షంగా దేవునితో మాట్లాడతారు చూసారా, అది గొప్ప విషయం అంట. ఆ విధంగా మాట్లాడేవారు ఎవరు? ప్రార్థించేవారు. మనం ఇందాక చదువుకునే లేఖన భాగంలో విజ్ఞాపన అన్నాడు కదా.
విజ్ఞాపన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి? వేరే వేరే వాళ్ళ గురించి ప్రార్థిస్తారు చూసారా? మన దేశాన్ని గురించి కానీ లేదంటే ఇతరుల ఆపదలో అనారోగ్యంలో కనుక ఉంటే కనుక కానీ మనం వారి గురించి మనం ప్రార్థన చేస్తే దాన్ని అది ఏమవుతుంది? ఏసై దృష్టిలో విజ్ఞాపన అవుతుంది. ఆ విధంగా మనం విజ్ఞాపనకర్తలుగా ఉండాలి. ఒక చోట విలాప వాక్యం అనుకుంటాను, విజ్ఞాపనకర్తలారా మీరు విశ్రమింపకూడదు అని అంటాడు. ఏమంటాడు? విజ్ఞాపనకర్తలారా మీరు విశ్రమింపకూడదు. అంటే ఎందుకు అంటే ఎప్పుడైతే ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు దిగొచ్చి కార్యాన్ని జరిగిస్తాడు. దేశం గురించి కానీ నువ్వు ఏ వ్యక్తి గురించి అది ప్రార్థన చేస్తావో ఆ వ్యక్తి విషయంలో దేవుడు దిగువచ్చి తన కార్యాన్ని జరిగిస్తాడు. అందుకే బైబిల్ ఏం చెప్తా ఉందంటే రోదన చేయ స్త్రీలను పిలువుడి అన్నాడు. మీ కుమార్తెలకు ఏం నేర్పండి అంటే రోదన చేయడం నేర్పండి అన్నాడు. మహాప్రవక్త అయినటువంటి విలపించు ప్రవక్త అన్నాడు ఆయన. ఇర్మియా గారు అన్నాడు ఆ విషయాన్ని. మీ కుమార్తెలకు మీ పిల్లలకు ఏం నేర్పుతున్నారు? మీరు ఏం నేర్పుతున్నారు? చాలామంది డ్యాన్సులు నేర్పుతూ ఉన్నారు, డ్యాన్స్ క్లాసులకు పంపిస్తూ ఉన్నారు. ఇంకొందరేమో ఇంకా వేరే వాటికి పంపిస్తూ ఉన్నారు. అయితే వాక్యం చెప్తుందంటే మీ బిడ్డలకు ఏం నేర్పమంటున్నాడు? రోదన చేయడం అండి. దేనికోసం రోదన? నశించిపోతున్న ప్రజల గురించి వాళ్ళ పక్షంగా నిలబడి, ప్రభువా నా దేశాన్ని, నా రాష్ట్రాన్ని, నా ప్రాంతాన్ని, మా అధికారులను, నా బంధు జనాంగాన్ని రక్షించు ప్రభువా, వారి రక్షణలో నడిపించు ప్రభువా, మా సంఘాన్ని దీవించు, మా పాస్టర్ గారు చేస్తున్న పరిచర్యను దీవించు అని చెప్పి ఇంకా పరిచర్యను విస్తరింపజేయి, మా సంఘంలోకి ఇంకా నూతన ఆత్మలో నడిపించు ప్రభువా అని చెప్పేసి ప్రార్థించాల్సి. ధన్యత దేవుడు ఎవరికి ఇచ్చాడంటే మన అందరికి ఇచ్చాడు. కాబట్టి ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి మీరు అందరూ ఏం చేస్తూ ఉండాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి.